మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో నేటి ఆరాధనలో దేవుని వాక్యాన్ని వినటానికి చేరి ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో మనం మాట్లాడుకున్న లేదా విన్న అంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందేశానికి కొనసాగింపుగా కొన్ని విషయాలను మనం ఈరోజు ఆలోచిద్దాం. పెండ్లి విందు ఉపమానం ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పెండ్లి విందు ఉపమానాన్ని మనం గత వారాల్లో ఆలోచించాం. ఆ రాజు తండ్రిని, ఆయన కుమారుడు రాజకుమారుడు యేసుక్రీస్తు వారని, పిలువబడిన వారు ఇశ్రాయేలీయులని, పంపబడిన దాసులు అపోస్తులని, పిలిచిన పిలుపుని వారు తిరస్కరించినప్పుడు దేవుడు పిలువబడని వారికి అనగా అన్ని జనులకు అవకాశం ఇచ్చాడు అని, ఆ పిలుపుకు లోబడి అనేక మంది విందుశాలలోనికి రావటం జరిగింది. అనగా అనేక మంది అన్ని జనులు క్రీస్తుని విశ్వసించి సంఘంలోనికి చేర్చబడ్డారు. పెండ్లి విందులో అందరూ పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్నారు. రాజు చూసినప్పుడు పెండ్లి వస్త్రం లేని ఒక వ్యక్తి కనపడితే అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది. అతను సమాధానం చెప్పలేకపోయేసరికి పెండ్లి వస్త్రం లేని ఆ వ్యక్తిని బయటికి గెంటి వేయటం జరుగుతుంది. కాళ్ళు చేతులు కట్టి అవతలకి గెంటి వేయటం జరుగుతుంది. ఇక్కడ పెండ్లి విందులో పాల్పంచుకోవడం అంటే సంఘములోనికి చేర్చబడి క్రీస్తును, ఆయన స్వారూప్యాన్ని పొందుకుంటున్న సహోదరులతోనూ సహవాసాన్ని కలిగి ఉండటం. పెండ్లి వస్త్రం కలిగి ఉన్నవారే పెండ్లి విందులో ఉన్నారు. పెండ్లి వస్త్రం లేని వారు గెంటి వేయబడ్డారు. ఈ పెండ్లి వస్త్రం ఏంటి అని మనం ఆలోచిస్తే, రక్షణ పొందిన వారే సంఘములో ఉంటారు. రక్షణ లేని వారు సంఘం నుంచి గెంటి వేయబడతారు. కీర్తనలు మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో 132వ అధ్యాయం, కీర్తనలు 132వ అధ్యాయం 16వ వచనం.
దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. పాత నిబంధన యాజకులకు ప్రత్యేకమైన దారంతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన వర్ణం, అంటే నీలి రంగు, తెలుపు రంగు అంటూ కొన్ని రంగులలో కొన్ని పదార్థాలతో తయారు చేయబడిన వస్త్రాలను ధరించుకొని వారు మందిరంలోనికి వెళ్ళి సేవ చేసేవారు. క్రొత్త నిబంధనలో అయితే దేవుని సంఘమే మందిరం, క్రైస్తవులందరూ యాజకులే. ఎందుకంటే విలువలేనటువంటి మనల్ని తన విలువైనటువంటి రక్తం చేత కొని మనల్ని దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తు యేసు వారు తన స్వరక్తంతో మనల్ని కొనటం వలన మనకి విలువ వచ్చింది. మనం దేవుని రాజ్యమయ్యాం, మనం దేవునికి యాజకులమయ్యాం. ఈ క్రొత్త నిబంధన యాజకులకు వస్త్రాలు ఏంటంటే శరీర సంబంధమైన వస్త్రాలు కాదు. ఎటువంటి వస్త్రాలు వాళ్ళు ధరించుకుంటారు అంటే రక్షణ అనే వస్త్రం. అలాగే మీరు 9వ వచనాన్ని చూస్తే 9వ వచనం, నీతిని వస్త్రముగా ధరించుకుంటారు. పాత నిబంధనలో యాజకులకు ఈ వస్త్రాలు లేవు, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న యాజకులకు ఈ వస్త్రాలు ఉన్నాయి. పాత నిబంధన యాజకులకు శరీర సంబంధమైన వస్త్రాలు అయితే క్రొత్త నిబంధనలో ఉన్న యాజకులకు ఆత్మ సంబంధమైన వస్త్రాలు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి క్రొత్త నిబంధన యాజకులైన క్రైస్తవులు రక్షణ, నీతి అనే వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరమై ఉన్న క్రీస్తు సంఘములోనికి ప్రవేశించి దేవునికి సేవ, యాజక ధర్మం చేయవలసిన అవసరత ఉంది. సో ఇక్కడ మనం చూస్తుంటే సంఘములోనికి ఏ వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళాలి? రక్షణ, నీతి అనే వస్త్రాన్ని ధరించుకుని సంఘములోనికి చేర్చబడాలి. ఇక్కడ మనం చూస్తే పెండ్లి వస్త్రం ఉన్నవాడే పెండ్లి విందులో పాలు పంచుకున్నాడు. ఒకవేళ పెండ్లి వస్త్రం లేకపోతే వాడు పెండ్లి విందు నుంచి గెంటి వేయబడ్డాడు. కాబట్టి ఎవరు మాత్రమే పెండ్లి విందులోకి సగౌరవంగా వెళతారు? సగౌరవంగా పెండ్లి విందులోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరితో కలిసి భోంచేసి ఆ చక్కటి విందుని భోజనం చేసే అవకాశం ఎవరికి ఉంది? పెండ్లి వస్త్రం ధరించుకున్న వారికి. అలాగే ప్రభువు తన స్వరక్తం చేత స్థాపించిన దేవుని సంఘంలోనికి ఎవరు చేర్చబడతారు? ఎవరైతే రక్షణ పొంది నీతిని పొందుకుని పరిశుద్ధులవుతారో వారు మాత్రమే సంఘములోనికి చేర్చబడతారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను మరియు
ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు సంఘానికి ప్రభు అంటే రాజు. సంఘం అనేది రాజ్యం అయితే ఆ రాజ్యానికి రాజుగా ఉన్నది యేసుక్రీస్తు. ఎవరైతే తన రాజ్యములోనికి ఆయన చేరుస్తున్నాడు. ఎవరిని చేరుస్తున్నాడు? అనుదినము రక్షణ పొందుచున్న వారిని. తన రాజ్యమైనటువంటి దేవుని సంఘములోనికి వారితో అంటే అప్పటికే రక్షించబడిన వారితో, అనగా సంఘముతో. అంతే కదండి, సంఘం అంటే రక్షించబడిన వాళ్ళు. వారితో చేర్చుచుండెను అంటే సంఘముతో చేర్చుచుండెను. ఇది ఏ సంఘం? ఆటో సంఘము కాదు, లేకపోతే ఇది కార్మికుల సంఘమో కాదు. ఇది క్రీస్తు సంఘం, ఇది దేవుని సంఘం. దేవుని సంఘములోనికి ప్రభువు చేర్చుచుండెను అంటే ప్రభువు ఎవరికి తన సంఘంలోకి అవకాశం ఇస్తాడు అంటే రక్షణ పొందిన వారికి. రక్షణ ఎలా పొందాలి? రక్షణ పొందడానికి దేవుడు పెట్టినటువంటి ఒక విధానం ఉంది. ఆ విధానంలో సువార్తను వినాలి, నమ్మాలి, మారు మనస్సు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. ఈ 5 దశలు ఉంటాయి. చూడండి, ఒక చేతికి 5 వేళ్ళు ఉంటాయి. అలాగే రక్షింపబడటానికి 5 ప్రక్రియలు ఉంటాయి. క్రీస్తు సువార్తను వినాలి, హృదయపూర్వకంగా విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిస్మము తీసుకోవాలి. అయితే ఈ 5 ప్రక్రియల్లో స్పష్టత ఉండాలి. ఏ సువార్త వింటున్నారు? సత్యమైనటువంటి సువార్త ఏమై ఉందో వినాలి. విశ్వసించటం, ఏం విశ్వసిస్తున్నారో మనకు తెలియాలి. మారు మనసు పొందటం అంటే కొంతమంది దృష్టిలో దర్శనంలో దేవుడు కనబడి నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తేనే మారు మనసు. మరి ఎక్కడుందో బైబిల్లో మరి అలా? దేవుడు దర్శనంలో కనబడి నీ పాపాలు క్షమిస్తేనే అది మారు మనసు అని బైబిల్లో ఎక్కడుంది? కాబట్టి మారు మనసు అంటే ఏంటో కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి సరైనటువంటి మారు మనస్సు పొందాలి, ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఎవరి నామంలో తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? ఈ 5 ప్రశ్నలకు సమాధానంగా సత్య సంబంధంగా బైబిల్ ప్రకారంగా ఉన్నప్పుడు, ఈ 5 ప్రక్రియలు మన జీవితంలో జరిగినప్పుడు మనము సగౌరవంగా దేవుని కృపను బట్టి, ప్రభు కృపను బట్టి మనం రక్షించబడతాం. మనపై ఉన్న దేవుని ఉగ్రత తొలగించబడుతుంది, మనలో ఉన్న పాపం క్షమించబడుతుంది. తద్వారా ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ మన సొంతం అవుతుంది. అలా రక్షించబడిన మనం తదుపరి మన ప్రయాణం ఎక్కడికంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని ఏం చేస్తున్నాడు? మెల్లగా తిరిగి ఇంటికి పంపిస్తున్నాడు కాదు, అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరితో? ఎవరైతే బాప్తిసం తీసుకుని అపోస్తల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉంటూ తమ చరస్థిరాస్తులను ఉమ్మడిగా ఉంచుకొని అక్కరగలిగిన వారికి పంచిపెట్టుకుంటూ సత్క్రియలు చేస్తూ సత్ప్రవర్తన కలిగి నిష్కపటమైన హృదయముతోనూ
ఆనందముతోనూ కలిసి భోంచేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఆనందంగా సంతోషంగా జీవిస్తున్న సంఘమనే, దేవుని సంఘమనే తన రాజ్యములోనికి యేసుక్రీస్తు వారు చేర్చుచున్నాడు. ప్రేమైన దేవుని వల్ల మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడే మనం దేవుని సంఘంలోనికి, ప్రభు యేసు రాజ్యమైనటువంటి దేవుని సంఘంలోనికి చేర్చబడతాం. అయితే మనం స్థానికంగా ఒక సంఘానికి చేర్చబడాలి. సార్వత్రికమైన దేవుని సంఘంలోనికి మనం చేర్చబడిన మనం స్థానికంగా ఒక క్రీస్తు సంఘానికి, దేవుని సంఘానికి మనం చేర్చబడాలి. ఇప్పుడు యెరూషలేములో సువార్తను విని బాప్తీసం తీసుకుని రక్షించబడిన వాళ్ళు యెరూషలేములో ఉన్న స్థానిక క్రీస్తు సంఘములోనికి చేర్చబడ్డారు. అంతియోకియ సంఘములో సువార్త విని రక్షించబడిన వారు అంతియోకియ సంఘములో చేర్చబడ్డారు. గలతీ సంఘాలలో రక్షించబడిన వారు గలతీ సంఘములోనికి చేర్చబడ్డారు. ఎఫెసీ పట్టణంలో రక్షించబడిన వారు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘంలోకి చేర్చబడ్డారు. కొరింథీలో సువార్త విని రక్షించబడిన వారు కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘంలోనికి చేర్చబడ్డారు. దెసలోనిక పట్టణంలో రక్షించబడిన వారు దెసలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డారు. కాబట్టి ఏ ప్రాంతములో ఉండి సువార్తను విని రక్షించబడ్డారో వారు తమ ప్రాంతములో ఉన్న క్రీస్తు సంఘములోనికి చేర్చబడాలి. స్థానిక సంఘంలోనికి చేర్చబడి సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా మనకి ఎలాంటి గుర్తింపు ఉంటుందో అలాగే ఒక సంఘంలోనికి మనం చేరి అక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా ఒక గుర్తింపును మనం పొందుకోవాలి. అయితే మరి ఎటువంటి మరి స్థానిక సంఘం అంటే మా ఇంటి పక్కన ఉందండి, దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళమంటారా? లేకపోతే చాలా రిచ్గా ఉంటుందండి, అలాంటి సంఘానికి వెళ్ళాలంటారా? ఏ సంఘానికి చేర్చబడాలి? ఏ సంఘానికి మనం చేర్చబడాలి? ప్రేమను దేవుని వాళ్ళారా, మనం మన ధనాన్ని దాచుకోవాలంటే ఏం చేస్తాం? బ్యాంకులో వేస్తాం. వేసేటప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకులో వేసేస్తామా? వెయ్యం. దూరమైనా సరే దగ్గరైనా సరే ఏది మంచి బ్యాంకో చూస్తారు, ఏది సెక్యూరిటీగా ఉండే బ్యాంకో చూస్తారు, ఏది ఎక్కువగా వడ్డీ వస్తుందో చూసుకుంటారు. లాభం రావాలి, సెక్యూరిటీగా ఉండాలి. ఇచ్చిన దానికి డబుల్ అవుతుందని చెప్పే బ్యాంకులు ఉన్నాయి, అయినా సరే మనం అందులో వెయ్యం. ఎందుకనంటే ఆ బ్యాంకు కానీ ఎత్తేస్తే వడ్డీ కాదు కదా, అసలే పోతుంది. ఆ భయం మనకుంటుంది. కనుక మన డబ్బులు భద్రంగా ఉండాలి, దానివల్ల ఎంతో కొంత రాబడి రావాలి. కాబట్టి దీనికోసం ఏ బ్యాంకులో వేస్తే మా డబ్బులు క్షేమంగా ఉంటాయి, అవి అభివృద్ధి చెందుతాయి అని మనం ఆలోచించి ఎంక్వైరీ చేసి తెలుసుకొని అన్వేషించి అప్పుడు మనం ఆ బ్యాంకులో డబ్బులు వేస్తాం. అంతేగాని దగ్గరుంది, పెద్ద బిల్డింగు, షోగా ఉంది అని చూస్తామా? చూడం. ఇక స్కూలు, మన పిల్లలకు మరి విద్యను చదువుని చెప్పించడానికి స్కూల్లో చేర్పిస్తాం. అలా చేర్పించేటప్పుడు ఏం చేస్తాం? దగ్గరుంటుందా, దగ్గరగా ఉందా, దూరంగా ఉందా అని కాదు. దూరంగా ఉన్నా సరే మనం మంచి స్కూల్ అయితే దూరంగా ఉన్నా సరే వ్యాన్ మీద వాళ్ళని పంపించడానికి ఇష్టపడతాం. దగ్గరలో ఉన్న స్కూలును విడిచిపెట్టి దూరంగా ఉన్నటువంటి స్కూల్కి మరి ఆటో ద్వారానో వ్యాన్ ద్వారానో ఎందుకు పంపిస్తున్నాం? మరి ఇంటి పక్కన స్కూల్ ఉంది కదా, మరి అది ఎందుకు వదిలేసాం? అంటే మనం మన పిల్లల్ని చదువు నేర్పించేటప్పుడు స్కూల్లో వేయాలనుకున్నప్పుడు మనం ఆలోచించాం, ఏ స్కూల్లో వేస్తే మన పిల్లలు బాగా చదువుకుంటారు అని మనం ఆలోచించి, ఒక రూపాయి ఖర్చు అయినా సరే పర్వాలేదు కానీ
నా బిడ్డకు మంచి చదువు రావాలనే ఉద్దేశంతో కాలేజీ కానీ స్కూల్ కానీ దూరమైనా సరే మన స్థాయి తగ్గట్టుగా మంచి దాన్ని చూసుకొని మనం చేర్పిస్తాం. అంటే మన పిల్లల స్కూల్లో చేర్పించేటప్పుడు ఏ స్కూల్ మంచిది అని మనం ఆలోచించాం. మన డబ్బుల్ని బ్యాంకులో వేసేటప్పుడు ఏ బ్యాంకు మంచిదో మనం ఆలోచించాం, పరిశోధించాం. అలాగే మన మన రక్షణ పొందినటువంటి మన తదుపరి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాల్సినప్పుడు ఎక్కడ మన జీవితాన్ని కొనసాగించాలో ఆ సంఘాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. మా తల్లిదండ్రులు వెళ్ళేది కాబట్టి నేను వెళ్తాను, దగ్గరలో ఉంది కాబట్టి వెళ్తాను, రిచ్గా ఉంది కాబట్టి నేను వెళ్తాను, పెద్ద బిల్డింగు కాబట్టి నేను వెళ్తాను, బాగా ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి నేను వెళ్తాను. అది కాదు సమాధానం, అది కాదు విధానం. ఎక్కువ మంది వస్తున్నారని, దగ్గరలో ఉందని, బాగా పెద్ద బిల్డింగ్ అని, తల్లిదండ్రులు ఎప్పటి నుంచో తాత ముత్తాతల నుంచి వెళ్తున్నారని, ఇవన్నీ ఏదో లేకపోతే డబ్బులు ఇస్తారు, అక్కడికి వెళ్తే ఇళ్ల స్థలాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు అని అలాంటి ప్రలోభాలకు లొంగి కానీ మనని సంఘాన్ని ఎంచుకోకూడదు. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు విలువైనటువంటి రక్షణ ఇచ్చాడు. ఆ విలువైన రక్షణ మనం కొనసాగించాలి అంటే మనం తదుపరి వెళ్ళబోయే స్థానిక సంఘం మంచిదై ఉండాలి. అది ఎలాంటిదై ఉండాలి? ఏ సంఘంలోకైతే మనం చేర్చబడితే మన రక్షణ నిలబడుతుందో, మనం రక్షణలో ఎదగగలుగుతామో, రక్షణలో మనం కొనసాగగలుగుతామో, మంచి సహవాసం మనకి ఏ సంఘం అందించగలదో, అపోస్తల బోధను ఏ సంఘం అయితే అందించగలదో, సత్క్రియలు సత్ప్రవర్తన ఏ సంఘంలో ఉన్నాయో, ఏ సంఘంలో ఉంటే మనం మంచిని నేర్చుకోగలుగుతామో, మంచిగా బ్రతకగలుగుతామో ఆ సంఘాన్ని మనం ఎంచుకోవాలి. చూడండి 42వ వచనం, వీరు అపోస్తల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును చాలు. అంటే వీళ్ళు ఏ సంఘంలోకి చేర్చబడ్డారో ఆ సంఘం ఎలా ఉందంటే అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. నేను ఏ సంఘంలోకి అయితే చేర్చబడితే నా ఆత్మీయ జీవితం దినదినం అభివృద్ధి చెందుతుంది, ఏ సంఘానికి చేర్చబడితే నేను సత్యం వినగలుగుతాను, అపోస్తుల బోధ నేను వినగలుగుతాను, సత్యాన్ని తెలుసుకోగలుగుతాను, తద్వారా నేను ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతాను, రక్షణ విషయంలో నేను ఎదగగలుగుతాను అని ఏ సంఘము ద్వారా నాకు సరైన క్రీస్తు సహవాసం నాకు అందుతుంది అని మనకు అనిపిస్తుందో ఆ సంఘానికి మనం చేర్చబడాలి. వీలైతే ఒక 2 వారాలు వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు కదండి. తప్పే ఉందా? మనం కూరగాయలు కొనేటప్పుడు దొండకాయలు కొంటాం. ఎలా కొంటాం? దొండకాయలు విరుస్తాం, దొండకాయలు విరిసినప్పుడు పైకి బాగానే పచ్చగా ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది, కానీ విరిచినప్పుడు రెడ్ కలర్ లో ఉందనుకోండి అది పండిపోయింది. అటువంటి దొండకాయను మనం వండినా ఉడకదు. అందుకే ఇది సరైనదా కాదా అని తెలుసుకోవడానికి దాన్ని విరిచాం, 2-3 విరుస్తాం. అలాగే బెండకాయను కూడా మనం కొనేటప్పుడు ఆ చివరి అంచుని ఇలా ఇరుస్తారు, ఎందుకంటే అది లేతదా కాదా అని. ఇరిగితే లేతది, ఎరగలేదనుకోండి ముదురుది. ఇరిగిన దాన్నే మనం ఎంచుకుంటాం, ఎరగకపోతే అక్కడ పడేస్తాం. ముదురుది కదా, ఇది సాంబార్లో తప్ప వంటకు పనికిరాదని చెప్పి దాన్ని వదిలేస్తాం. అంటే మనం పరీక్షించుకుంటాం. అలాగే ఏ సంఘ సహవాసం మంచిగా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఒక 2-3 సార్లు చూడాలి అక్కడ సహవాసం ఎలా ఉంది, బోధ ఎలా ఉంది, సువార్తికుడు ఎలా ఉన్నాడు, సహోదరులు ఎలా ఉన్నారు,
అక్కడ పరిపాలన, క్రీస్తు పరిపాలన ఎలా జరుగుతుంది, సంఘ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని, గమనించుకొని, పరీక్షించి అన్నీ బాగున్నాయని అనుకుంటేనే మనం ఆ సంఘంలోనికి చేర్చబడాలి. అటువంటి సంఘం పేదదైనా పర్వాలేదు, తక్కువ మంది ఉన్నా పర్వాలేదు, దూరంగా ఉన్నా పర్వాలేదు. ఏంటండి, చిన్న చిన్న రేకుల షెడ్ లో ఉన్నా పర్వాలేదు, బిల్డింగ్ లో లేకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే జీవం కలిగిన దేవుని సంఘం ఆత్మ సంబంధమైంది. ఇది ఈలోక రీత్యా ధనం కాదు, అది ఐశ్వర్యవంతమైంది కాదు, పర సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి మనం పరీక్షించుకోవాలి, ఏ సంఘ సహవాసంలో ఉంటే మన రక్షణలో ఎదగగలుగుతామని మనకు అనిపిస్తుందో అటువంటి సంఘములోనికి మనం చేర్చబడాలి. అంతకంటే ముందు మనం ఆ సంఘాన్ని పరీక్షించుకోవాలి, గమనించాలి, పరిశోధించాలి. ఆ సంఘం బాగుంది అనుకున్న తర్వాతే మనం అందులోకి చేర్చబడాలి. అయ్యా, నేను కూడా మీ సంఘములోనికి చేర్చబడతాను, మీతో కలిసి నేను సహవాసంలో ఉంటాను, మీ సంఘంలో నేను కొనసాగిస్తాను అని చెప్పి మనం ఆ సంఘంలోనికి చేర్చబడి సభ్యత్వాన్ని పొందుకుని అక్కడున్న పరిశుద్ధులతో సత్యాన్ని వింటూ, సహవాసం కలిగి, రొట్టె విరుస్తూ, ప్రార్థన చేస్తూ, సత్క్రియలు చేస్తూ, సంఘ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ, ఇతరుల యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు కొనసాగాలి. కాబట్టి ఎటువంటి సంఘము సరైనటువంటి సహవాసాన్ని మీకు అందించగలదో అటువంటి సంఘము పేదదిగా ఉన్నా, తక్కువ మంది ఉన్నా, దూరంగా ఉన్నా అక్కడికి మనం వెళ్ళటం కావాలి. అదే ప్రభు మనల్ని చేర్చే సంఘం. సో సంఘములోనికి చేర్చబడాలి అనేది మనకు అర్థమవుతుంది. సరే, స్థానిక సంఘంలోకి మనం చేర్చబడ్డాం. మరి చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలి? స్థానిక సంఘంలోనికి మనం చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలి? ఏమండి, రక్షణ పొందడానికి ఏం చేయాలో మనం తెలుసుకున్నాం. తర్వాత స్థానిక సంఘంలోకి చేర్చబడాలి. మంచి సంఘాన్ని చూసుకొని, లోకపరంగా కాకుండా ఆత్మీయ పరంగా అంతా బాగుంది అనుకుంటే ఆ సంఘంలోకి మనం చేర్చబడాలి. ఓకే. సో స్థానిక సంఘంలోకి చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? మన బాధ్యతలు ఏంటి? సో ఇది మనకు తెలియాలి అంటే సంఘం ఏమై ఉందో మనకు తెలియాలి. సంఘం ఏమై ఉందంటే 4 విషయాలు చెప్తానని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. క్రీస్తు సంఘము దేవుని కుటుంబమై ఉంది. క్రీస్తు సంఘము దేవుని ఆలయమై ఉంది. క్రీస్తు సంఘము క్రీస్తు శరీరమై ఉంది. క్రీస్తు సంఘము దేవుని రాజ్యమై ఉంది. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కుటుంబం, దేవుని ఆలయం, క్రీస్తు శరీరం, దేవుని రాజ్యం. సో ఇందులో మొదటిగా మనం ఆలోచిస్తే దేవుని కుటుంబము అన్నది ఈరోజు ఆలోచిద్దాం. వీలైనప్పుడల్లా మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం చెప్పుకుందాం. దేవుని కుటుంబమై ఉంది. దేవుని కుటుంబమై ఉంది. దేవుని కుటుంబంలో మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు సాధారణంగా ఒక కుటుంబంలో ఎవరుంటారు చెప్పండి? కుటుంబ సభ్యులు ఉంటారు. కుటుంబంలో ఎవరుంటారు? కుటుంబ సభ్యులు ఉంటారు. అంతే కదా. ఆ సభ్యులు ఎలా ఉంటారు? ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి, ఒకరి పట్ల ఒకరు మరి బాంధవ్యాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి బస్ స్టాండ్ లో చూడండి, బస్ స్టాండ్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎంతో మంది జనం ఉంటారు. ఒక బస్సు ఉంది అనుకోండి, బస్సులో చాలా మంది జనం ఉంటారు. వాళ్ళ మధ్య ఏమైనా బాంధవ్యం ఉంటుందా? ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటారా? పట్టించుకోరు.
ఎందుకంటే అది కుటుంబం కాదు. బస్సులో ఉన్న వాళ్ళ కుటుంబం కాదు, ట్రైన్లో ఉన్నవారి కుటుంబం కాదు. కుటుంబం అంటే ఒక భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఒక కుటుంబం. అక్క చెల్లెండ్రులు, అన్న తమ్ముళ్ళు, ఇదంతా ఒక కుటుంబం. సో కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా మరి ఒక బాంధవ్యాన్ని, ఒక ప్రేమని, ఒక బాంధవ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే క్రీస్తు సంఘం దేవుని కుటుంబం అయితే అందులో చేర్చబడిన వాళ్ళందరూ కూడా ఏమవుతారనమాట? ఆ దేవుని కుటుంబంలో సభ్యులై ఉంటారు. సో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత ఉమ్, పరలోకమందున్న ఉమ్, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఉమ్. ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో భూమి మీద ఉన్న ఏ కుటుంబము, ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట ఆ తండ్రి ఎదుట లోబడుడి. ఉమ్, మీరు అందరూ శక్తి కలిగి చాలండి. ఇక్కడ చూస్తే భూమి మీద ఒక్కొక్క దేవుని కుటుంబం ఉంది అని మనకు అర్థమవుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఉమ్, ఉమ్. దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహం, దేవుని గృహం అంటే ఏంటి అర్థం? గృహం అంటే ఏంటి? ఇల్లు అని ఇల్లు అంటే కుటుంబం అని అర్థం. మేము పనివాళ్ళం, మీరు దేవుని కుటుంబమై ఉన్నారు అని అర్థం. కాబట్టి ప్రేమ దేవుని వల్ల కన్న తండ్రి అయిన దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడై ఉన్నాడు. రక్షించబడిన వారందరూ కూడా పిల్లలై ఉన్నారు. ఈ దేవుని కుటుంబంలో ఒకడే తండ్రి, ఆయన దేవుడు. ఒకడే జ్యేష్ఠుడు, ఆయన యేసుక్రీస్తు. మిగతా వాళ్ళందరూ సహోదరులు, సహోదరిమణులు. ఇది దేవుని కుటుంబం, భూమి మీద ఉన్న దేవుని కుటుంబం. కనుక క్రీస్తు సంఘం అనేది దేవుని కుటుంబమే ఉంది. కనుక ఆ సంఘంలో ఉన్నటువంటి మనం ఎవరు? దేవుడేమో తండ్రి అయి ఉన్నాడు, యేసుక్రీస్తేమో జ్యేష్ఠుడు అన్నయ్య ఉన్నాడు. మరి మనమేమో ఉన్నాం? మనం ఆ కుటుంబంలో సభ్యులై ఉన్నాం, సహోదరులమై ఉన్నాం, సోదరిమణులమై ఉన్నాం. సో కాబట్టి మనం కుటుంబ సభ్యులై ఉన్నాం. మరి కుటుంబ సభ్యులుగా మన బాధ్యత ఏంటి? ఒక కుటుంబంలో సభ్యులు ఉన్నారంటే వాళ్ళు ఏ బాధ్యతను కలిగి ఉంటారు? ఎటువంటి బాధ్యతను కలిగి ఉంటారు? తమ కుటుంబాన్ని పట్టించుకుంటారు. ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పాను. బస్ స్టాండ్ లో లేదా బస్సులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించాం. వాళ్ళ జాగ్రత్త గురించి కానీ, వాళ్ళు తిన్నారా లేదా, తాగారా లేదా, లేకపోతే వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా మనం పట్టించుకోం. అది మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం పట్టించుకుంటాం. వాళ్ళు తిన్నారా, వాళ్ళు మంచిగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏదైనా చింతలో ఉన్నారా, లేకపోతే వాళ్ళు సంతోషంలో ఉన్నారా, ఇవన్నీ మనం పట్టించుకుంటాం. పట్టించుకుంటున్నామంటే, పట్టించుకోవట్లేదంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కాదని. పట్టించుకుంటున్నామంటే కుటుంబ సభ్యులు. అంటే కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు పట్టించుకుంటారు, ఒకరి పట్ల ఒకరు బంధాన్ని కలిగి ఉంటారు, బాంధవ్యాన్ని కలిగి ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. అలాగే దేవుని కుటుంబమై ఉన్న సంఘములోనికి మనం చేర్చబడిన తర్వాత మనం ఆ కుటుంబ సభ్యులుగా మనం ఉన్నామని అర్థం. దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నటువంటి మనం ఏ బాధ్యత కలిగి ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు మనం చూద్దాం. క్రీస్తు సంఘము దేవుని కుటుంబం అయితే ఆ సంఘములో ఉన్న నీవు ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నవాడవైతే నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేయాలి? చూద్దాం.
రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక సహోదర ప్రేమ విషయం 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో సహోదరుల ప్రేమ విషయములో ఒకరినొకడు ఒకని యందు ఒకడు అనురాగం, ఒకని యందు ఒకడు. మనం కుటుంబ సభ్యులం, దేవుని సంఘములో మనం దేవుని కుటుంబంలో సభ్యులం. కాబట్టి సభ్యుల మధ్య, సహోదరుల మధ్య, సోదరిమణుల మధ్య ఏముండాలి? అనురాగం ఉండాలి. అనురాగం, ఆప్యాయత, ప్రేమ అంటారు చూసారా, అది ఉండాలి. రాగాలు తీసి వెళ్ళిపోవడం కాదు, అనురాగాన్ని కలిగి ఉండాలి. కొంతమంది రాగం తీస్తారు, బాగున్నారా అని. ఏదో రాగం తీసి ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టుంటారు. కానీ ప్రేమైన దేవుని వర్లారా, అది అనురాగాన్ని కలిగి ఉండాలి. అనురాగాన్ని కలిగి ఉండాలి. మన మాటలో రాగం లేకపోయినా పర్వాలేదు, కానీ మన హృదయంలో ఏముండాలి? అనురాగం అనేది ఉండాలి. ఆ అనురాగాన్ని కలిగి ఉండి మీరు ఎంత రాగం తీసినా పర్వాలేదు. కానీ ఆ అనురాగం అనేది లేకుండా మనం ఎంత రాగాలు తీసినా అది మన బాధ్యతను మనం నిర్వహించట్లేదని అర్థం. సో మనం పాజిటివ్గా వెళ్ళిపోదాం, అనురాగంగా ఉండాలండి. గణిత విషయం మనం ఏ సంఘంలో అయితే ఉన్నామో ఆ సంఘ సభ్యులతో ఒక అనురాగం, ఒక బాంధవ్యం అనేది ఉండాలి. నెక్స్ట్, గణిత విషయంలో ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. గొప్పగా ఒక కుటుంబంలో, ఒక దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మనం ఒక సహోదరుడుగా మరొక సహోదరుని గొప్పగా ఎంచుకోవాలి. నా సహోదరుడు నాకంటే గొప్పవాడు అని మనం భావించుకోవాలంట. ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన నాకంటే గొప్పవాడు. ఒక సహోదరి ఆ సహోదరుడు నాకంటే గొప్పవాడు, ఈ సహోదరి నాకంటే గొప్పది అనుకోవాలటండి. ఘనత విషయంలో ఒకనికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయములో ఒకరికొకడు తనను గొప్పగా ఎంచుకోమంటలేదు, ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. అంటే నేను మరొకరిని గొప్పగా అనుకోవాలి. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. సంఘంలో నేనే గొప్ప. క్రీస్తు శిష్యులు 12 మంది ఉన్నారు, వాళ్ళలో ఒక వివాదం వచ్చింది. ఏంటది? మనలో, క్రీస్తు శిష్యులమైనటువంటి మనలో ఎవరు గొప్పవాడు? అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళ కాళ్ళు కడిగేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? బోధకుడిని, ప్రభువుని, రాజునైనా నేనే మీ పాదాలకు అడిగాను. ఇప్పుడు నేను నాకంటే మిమ్మల్ని గొప్పగా ఎంచుకున్నాను. ఇప్పుడు ఎవడు గొప్పవాడు? ఆ ప్రశ్నకి మతిపోయింది వాళ్ళకి. ఈరోజు మనందరికి కూడా మతిపోవాలండి. ప్రభు యేసుక్రీస్తు వారే ప్రభు అయి ఉండి తన దాసులకు ఆయన కాళ్ళు కడిగాడు అంటే తనకంటే వాళ్ళను తనకు ఘనతగా ఎంచుకున్నాడు, గొప్పగా ఎంచుకున్నాడు. ప్రభు చూపిన ఈ మాదిరి ప్రకారంగా మనకంటే నేను సువార్థికుణ్ణి, నేనే గొప్ప అని నేను అనుకోవడానికి వీల్లేదు. నాకంటే ఆ సహోదరుడు గొప్పవాడని నేను అనుకోవాలి. నాకంటే ఈ సహోదరుడు గొప్పవాడని మీరు అనుకోవాలి. గొప్పగా ఎంచుకోవాలండి, గొప్పగా ఎంచుకోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యులను మనం తక్కువగా భావించకూడదు. చాలా మంది కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మనలో మనం ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ బయట వాళ్ళ దగ్గర మన కుటుంబస్తుల్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. మా నాన్నగారండి, ఆయన ఎంత అమాయకుడైనా ఆయన గౌరవంగా చెప్పుకోవాలి, పరిచయం చేయాలి. మన తల్లి ఎంత అమాయకురాలైనా ఆవిడ గొప్పది అని చెప్పుకోవాలి తప్ప ఈనాడు పొరుగు వారి దగ్గర నవ్వుకునే విధంగా తోలనాడి తక్కువ చేసి మాట్లాడకూడదు. అది పద్ధతి కాదు. మన కుటుంబస్తుల్ని ఎప్పుడూ కూడా పొరుగు వారి దగ్గర తక్కువ చేసి మాట్లాడడం అనేది తగదు, అది పద్ధతి కాదు. నువ్వు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు నవ్వుకుంటారు, కానీ ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పొరుగు వారి దగ్గర వాళ్ళు గొప్పగానే చూపించాలి తప్ప, మా నాన్నగారు మా అమ్మగారు అనాలి తప్ప వాళ్ళని తక్కువ చేసి ఎప్పుడు చూపకూడదు. అలాగే దేవుని సంఘంలో ఉన్నటువంటి మన సహోదరుల్ని మనం ఎప్పుడు గొప్పగా ఎంచుకోవాలి తప్ప తక్కువగా ఎంచుకోకూడదు. ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడకూడదు. 16వ వచనం.
ఉమ్. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. ఎదుటివాని యందు మనసు ఉంచక. చాలండి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. అంటే దేవుని కుటుంబంలో మన సభ్యులమైతే సభ్యులు ఒకరికొకరు ఎలా ఉండాలి అంటే మనసు కలిగి ఉండాలి. మనసు ఒకరి మీద ఒకరికి మనసు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మన మనసు దేని మీద ఉంటుంది చెప్పండి. సాధారణంగా లోకస్తుల యొక్క మనసు డబ్బు మీదో ఇల్లు మీదో లేకపోతే దేని మీదో ఉంటది. కానీ సహోదరుల యొక్క మనసు ఎవరి మీద ఉండాలి? చూడండి, అంటారు కదా, తల్లి మనసు బిడ్డల మీద ఉంటుందండి. వాళ్ళు తిన్నారా లేదా అని వాళ్ళ గురించి ఆలోచిస్తుందంట తల్లి మనసు. అలాగా సహోదరుల మనసు మిగతా సహోదరుల గురించి ఆలోచించాలి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. ప్రియమైన దేవుని వల్ల ముందుకెళ్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకరి బాధను ఒకడు భరించి, ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా ఒకడి భారం మరొకడు భరించాలి. ఆ పైన మొదటి వచనంలో ఉంటది. భారం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన భారం. నేను రక్షించబడిన వాడిని, నా సాటి సహోదరుడు రక్షించబడినవాడు. నాకు ఆత్మీయ జీవితం ఉంది, అతనికి ఆత్మీయ జీవితం ఉంది. నా ఆత్మీయ జీవితాన్ని గురించిన భారం నాకుంటుంది, అతని ఆత్మీయ జీవితాన్ని గురించిన భారం అతనికి ఉంటుంది. నా రక్షణ కాపాడుకోవాల్సిన భారం నాకుంటుంది, అతని రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. ఓకే కాదంటలేదు. అయితే నా ఆత్మీయ జీవితాన్ని గురించి నేను బాధ్యత కలిగి ఉన్నట్టుగా నా సహోదరుల ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా నేను బాధ్యత కలిగి ఉండాలి. నేను ఎలా ఉన్నాను అని నా గురించి నేను చూసుకుంటూ, అమ్మయ్య నేను బాగానే ఉన్నాను, ప్రస్తుతానికి క్రీస్తులో బాగానే ఉన్నాను అనుకుంటే సరిపోదట. నా సహోదరుడు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాడు, అయ్యో బాగుంటే సంతోషిస్తూ, అయ్యో బాగోపోతే అయ్యో ఇతను ఇలా ఎందుకు సన్నగిలిపోయాడు అని అతన్ని బలపరచటానికి, అతని ఆత్మీయ జీవితాన్ని మరలా నిద్ర లేపటానికి ప్రయత్నం చేయాలి. అది భారం అంటే. ఇలా ఒకని భారం ఒకరు మోయాలి. అంటే నేను ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోతే మరొక సహోదరుడు సహాయం చేయాలి, మరెవరైనా ఆత్మీయంగా సన్నగిలిపోతే నేను వారికి సహాయం చేయాలి. ఇలా ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. అది కుటుంబ సభ్యులుగా మన బాధ్యత. దేవుని కుటుంబ సభ్యులుగా, దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా నీ బాధ్యత ఏంటంటే నీ మిగతా సహోదరుల యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించిన భారం నీకు ఉండాలి. వాడు ఏమైతే ఏంటి, ఎటుపోతే ఏంటి, వాడి ఆత్మీయ జీవితం ఏమైతే అయిపోయింది నాకెందుకు అనుకోకూడదు. ఒక్కసారి దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా నువ్వు చేరే తర్వాత మిగతా సభ్యుల భారాన్ని నీ మీద ఉందని అర్థం చేసుకో. నాకెందుకని అనొద్దు. నువ్వు సంఘంలోకి చేర్చబడిన తర్వాత అది నీ బాధ్యత. తర్వాత నా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. ఒకరికొకరు అవయవాలుగా ఉన్నాం కాబట్టి అబద్ధమాడుట మాని ప్రతివాడును సత్యం మాట్లాడు. ఒకరికొకడు అబద్ధాలు చెప్పుకోకూడదు, నిజం మాట్లాడాలి. మన సహోదరులతో ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. అలాగే 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలట, ఒకని ఎడల ఒకడు క్షమించుకోవాలట. సహోదరుల మధ్య అన్నయ్య తప్పు చేస్తే తమ్ముడు క్షమిస్తాడు, తమ్ముడు తప్పు చేస్తే అన్నయ్య క్షమిస్తాడు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, భార్య తప్పు చేస్తే భర్త క్షమిస్తాడు, భర్త తప్పు చేస్తే భార్య క్షమిస్తుంది. ఇది కుటుంబం. ఒక కుటుంబంలో ఒకరినొకరు మనం క్షమించుకున్నాం, అందుకే కుటుంబంగా కొనసాగలుగుతున్నాం. అలాగే దేవుని సంఘంలో కూడా క్షమాపణ ఉండాలి. ప్రేమన దేవుని వాళ్ళ ఒకరిని ఒకరు క్షమించుకోవటం అనేది ఉండాలి. క్షమించగలగాలి, క్షమాపణ అడగగలిగే విధంగా నేను ఉండాలి,
క్షమాపణ చెప్పగలిగే విధంగా నా సహోదరుడు ఎదుటివాడు ఉండాలి. అంతే కదండి, రెండు మనసులు ఉండాలి. నేను తప్పు చేస్తే క్షమించండి అని అడిగే వినయం నాకు ఉండాలి. అవతల వ్యక్తికి నేను క్షమించాను అనే దయ, జాలి ఉండాలి. అందుకే ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. సహోదరులు ఒకరికొకరు క్షమించుకోవాలి. క్షమాపణ అనేది ఉండాలి. నెక్స్ట్, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకోండి. ఆదరించాలి. మన సహోదరుల్లో ఎవరైనా అనారోగ్య పాలై లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి, లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయి వాళ్ళు కృంగిపోతే, లేకపోతే వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉంటే, సాటి సహోదరులుగా మనకెందుకు అని దాటిపోవడానికి వీల్లేదు. సాటి సహోదరుడిగా మనం దాటిపోవడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి అంటే ఆదరించాలి. ఈ కృంగిపోయిన మనస్సులను, నలిగిపోయిన మనస్సులను, బాధలో ఉన్న మనస్సులను, దుఃఖములో ఉన్న మన సహోదరులను మన మాటలతో ఆదరించాలి. సంఘం పట్టించుకోవాలి. ఒక సంఘములో ఒక సభ్యుడు కృంగిపోతుంటే అతన్ని అలాగే దుఃఖంలో వదిలేయటానికి వీల్లేదు. మీ సంఘములో ఉన్న మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ సహోదరుని తమ మాటల చేత ఆదరించాలి. సాధ్యమైతే అక్కరగలిగిన సహాయం అతనికి చేసి చెయ్యొద్దనివ్వాలి. ఆదరించడం అంటే మాటలు చెప్పడమే కాదు, సహాయం కూడా చేయాలి. కొందరి ఆదరణ మాటలతోనే ఉంటుంది, కొందరి ఆదరణ చేతలతోనూ ఉంటుంది. మాటలతోనూ చేతలతోనూ మనం ఆదరించగలగాలి. అలా చేస్తేనే కృంగిపోయిన హృదయం బలపరచబడుతుంది. తిరిగి మన సంఘానికి అతను రాగలుగుతాడు. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మానసికంగా కృంగిపోయిన వాళ్ళు మనం చూసాం. దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్నించే స్థాయికి వాళ్ళ విశ్వాసం వెళ్ళిపోయింది. అవిశ్వాసులుగా మారిపోయి కఠినులు అయిపోయారు. అయితే సంఘముగా మనం మాటి మాటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాక్యం చెబుతూ ఆదరిస్తూ మనం వాళ్ళకి ఎప్పుడు దేవుని మాటలు చెప్తూ ఉండడం వల్ల మెల్లమెల్లగా వారు మరలా విశ్వాసంలోకి రావటం, సంఘంలోనికి రావటం మనం చూసాం. కాబట్టి అదే మనం వెళ్ళకుండా, పలకరించకుండా, ఆదరించకుండా, మనం మాట్లాడకుండా, మనం సహాయం చేయకుండా ఉంటే వాళ్ళు అలాగే అవిశ్వాసంలో ఉండిపోయి దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. దానివలన సంఘంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అని బాధ కాదు, మన దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిని మనం కోల్పోయామనే బాధ మనకు ఉండిపోతుంది. కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిని మనం కోల్పోకూడదంటే అతని అక్కరలోను, అతని యొక్క కృంగిపోయిన మనస్సులోను, అతని కష్టాల్లోనూ మనం ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 5వ అధ్యాయము 11వ వచనం. ఒకరికొకడు ఆదరించుకోవాలి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలిగించుకోవాలి. ఒక సభ్యుడిగా మిగతా వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చివరి మాట. మొత్తం అంతా వద్దండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చివరి మాట. ప్రతిదినము ఒకని మధ్యలో ఉందండి ఆ వచనం, మధ్యలో ఉందన్నమాట. ప్రతిదినమును బుద్ధి చెప్పుకొనుడి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి ఒక్కొక్కసారి మన సహోదరులుగా మనం తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పాలి. ఆదరించటమే కాదు, ప్రేమించటమే కాదు, క్షమించటమే కాదు, బుద్ధి కూడా చెప్పాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే మనోళ్ళు ఒక్కొక్కసారి బుద్ధి తక్కువ పనులు చేసినప్పుడు, వాళ్ళు బుద్ధిని కోల్పోయి తెలుగు తక్కువ పని చేసినప్పుడు అలాంటి సహోదరుడికి నేను లేదా మరొక సహోదరుడు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు బుద్ధి తక్కువై దావీదు తప్పు చేసినప్పుడు నాతాను అనే ప్రాప్తి వెళ్ళి బుద్ధి చెప్పలేదా?
అలాగనమాట. ఎవరైనా సహోదరుడు తప్పు చేసినప్పుడు అది ఆయన పర్సనల్, మనకు సంబంధం లేదు, ఆయన విషయం అది మనకెందుకులే అనుకుంటే కుదరదు. దేవుని సంఘంలో ఉండి ఒక సభ్యుడిగా ఉండి తప్పు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం వెళ్ళి బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలి అంటే అందరి మధ్య వెళ్ళి బుద్ధి చెప్పడం కాదు. ముందుగా సహోదరుని వ్యక్తిగతంగా పిలిచి వానికి బుద్ధి చెప్పాలి. ఒక తర్వాత వినకపోతే 2-3 వెళ్ళి బుద్ధి చెప్పాలి. ఆ తర్వాత సంఘంలోనికి తీసుకెళ్లి బుద్ధి చెప్పాలి. ఇలా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. నెక్స్ట్ 10వ అధ్యాయం 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనంలో సత్కార్యము చేయుటకును ఒకరినొకరు కొనుగోలుకోవాలని ఆలోచించము. మనం చూస్తే ఇక్కడ ఒకరికొకడు హెచ్చరించుచు 10వ అధ్యాయం 25వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఒకరిని ఒకడు హెచ్చరించుచు అన్నాడు. తర్వాత చివరి మాట ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. ఒకరినొకడు హెచ్చరించాలి. నాకు చెప్పాను కదండి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. తర్వాత ఒకరినొకడు పురికొల్పాలి. చూడండి, కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే రెడీ అయిపోయి వచ్చేస్తారు సంఘానికి, కానీ కొంతమంది రారు, ఎలక్ట్ గా ఉండరు, ప్రార్థన చేయడానికి ఎలక్ట్ గా ఉండరు. అలాంటి వాళ్ళకి మనమే మోటివేట్ చేయాలి. కొంతమందికి ఎవరో మోటివేట్ చేయకుండానే ముందుకు వస్తారు, కానీ కొంతమందికి ఎవరైనా మోటివేట్ చేస్తేనే ముందుకు వస్తారు. అప్పుడు రైట్, కొంత బలమైనటువంటి సహోదరులు ఈ బలహీనులైన సహోదరుల్ని పురుకొల్పాలి. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, సంఘానికి రండి, సంఘ కార్యక్రమంలో పాల్గొనండి అని వాళ్ళని పురుకొల్పుతూ ఉండాలి. అలా పురుకొల్పుతుంటేనే చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇలా ఒకరికొకరు ఇలా చేద్దాం, ఇలా ప్రార్థన చేద్దాం, ఇలా పాల్గొందాం అని ఒక పురుకొల్పుకోవడం అనేది ఒకరికొకరి మధ్య, సహోదరుల మధ్య, కుటుంబ సభ్యులుగా మనం. కాబట్టి దేవుని క్రీస్తు సంఘం అనేది దేవుని కుటుంబం, ఓకేనండి. అందులోకి మనం చేర్చబడిన ఒక సభ్యులమై ఉన్నాం. సభ్యుడిగా మనం దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా మన బాధ్యత ఏంటంటే అనురాగం కలిగి ఉండాలి, మిగతా వాళ్ళను గొప్పగా ఎంచుకోవాలి. కొంతమంది ఏంటంటే వచ్చిన సంఘంలోకి నేను ఎలా గొప్పని అయిపోవాలా అని చూస్తుంటాను. నువ్వు గొప్పడు అవడానికి కాదు, ఇతరులను గొప్పగా చూసుకునే మనసు నీకు రావాలి. తర్వాత మనసు, అవతల వాళ్ళ మీద మనసు ఉండాలి, అవతల వాళ్ళ భారాన్ని మనం తీసుకోవాలి, మిగతా సభ్యులతో సత్యమే మాట్లాడాలి, మిగతా సభ్యులను క్షమించేవారిగా ఉండాలి, మిగతా సభ్యులను ఆదరించేవారిగా ఉండాలి, మిగతా సభ్యులకు క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉండాలి, మిగతా సభ్యులతో సమాధానం కలిగి ఉండాలి, మిగతా సభ్యులకు బుద్ధి చెప్పేవారిగా ఉండాలి, మిగతా సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరించేవారుగా ఉండాలి, మిగతా సభ్యులను పురుకొల్పేవారుగా, ముందుకు తోసేవారుగా ఉండాలి. ఇది దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా నీ బాధ్యత. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నీకు అప్పగింపబడిన బాధ్యతను నువ్వు చేస్తున్నావా? నువ్వు రక్షించబడ్డావు, ఇందుని బట్టి దేవునికి స్తోత్రం. సంఘములోనికి చేర్చబడ్డావు, ఇందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ సంఘం దేవుని కుటుంబం అయితే, ఆ కుటుంబంలో నువ్వు సభ్యుడు అయితే, ఆ సభ్యుడిగా నీకు ఇన్ని బాధ్యతలు ఉంటే ఈ బాధ్యతలన్నీ నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. నాకెందుకు, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వీళ్ళని మాత్రం చూసుకుంటే సరిపోద్దని నువ్వు అనుకుంటే, మరి నీ దేవుని కుటుంబం గురించి నువ్వు ఆలోచించకపోతే నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు. నీ భార్య బిడ్డలు అనే నీ కుటుంబాన్ని నీవు బాధ్యత కలిగి ఎలా నడుపుకుంటున్నావో, అలాగే దేవుని కుటుంబం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండి ఈ బాధ్యతలన్నిటినీ నువ్వు సగౌరవంగా చేయగలిగితే ఆ కుటుంబానికి తండ్రి దేవుడు సంతోషిస్తాడు, ఆ కుటుంబానికి జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు. మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను బట్టి సంతోషిస్తారు. అలాగే నిన్ను బట్టి ఆదర్శనగా తీసుకుని వాళ్ళు కూడా అలా ఉండటానికి వాళ్ళు కూడా మరి ప్రోత్సహించబడతారు. కాబట్టి ఒక దేవుని సంఘములో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న నీవు మిగతా కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి అని చెప్పుతున్న దేవుని వాక్య ప్రకారముగా మన జీవితాలు ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థించుకుందాం, సరి చేసుకుందాం, ముందుకు కొనసాగుతాం.
ఎంతటితో నా మాటలు ముగిస్తున్నాను. తదుపరి ఆరాధన కార్యక్రమాన్ని ప్రభు యేసులో కొనసాగించుకుందాం. ఓకేనండి, రైట్. అందరికీ వందనాలు.